యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు తుమ్మల వెంకరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిపై చేసిన అసత్య ఆరోపణల్ని వారు ఖండించారు. ఈ సమావేశంలో మండల నాయకులు హెడ్ల నిరంజన్ రెడ్డి, డేగల పాండు, పట్టణ అధ్యక్షులు అప్రోజ్, ఐటిపాముల ప్రభాకర్, బొడిగి లింగస్వామి, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు బిగ్ టీవీలో మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి మీద ఒక అసత్య ఆరోపణలతోటి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక నిరాధారమైన ఆరోపణలు మరి బిగ్ టీవీ ద్వారా మరి పైల శేఖర్ రెడ్డి గారి మీద అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగినాయని వారు చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వలిగొండ మండల పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఎందుకంటే గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే ప్రభుత్వం ద్వారా కూడా అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ భువనగిరి నియోజకవర్గాన్ని 10 సంవత్సరాలు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు పైల శేఖర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీద కొందరు కావాలని దురుద్దేశంతో కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో మరి ఒక బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు అనేక గ్రూప్లలో షేర్ చేసి మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా మరి వారు చేయడం జరిగింది. ఇది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే పైల శేఖర్ రెడ్డి గారు 2014లో ఎమ్మెల్యే కాకముందు ఆలేరు నియోజకవర్గంలో గ్రామాన మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ఆనాడు ఎంతో మందికి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు. 2014 తర్వాత భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై మరి 2018లో కూడా రెండోసారి అఖండ మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప నాయకుడు పైల శేఖర్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో భువనగిరి నియోజకవర్గంలో మరి మాఫియా రాజ్యం నడుస్తుండే. మరి మాఫియా రాజ్యంలో ఎవ్వరు కూడా నోరు విప్పే పరిస్థితి లేదు. ఆనాడు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి మరి ఆనాడు భువనగిరి నియోజక ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఆనాడు ఎదురొడ్డి నిలిచి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు, మృదు స్వభావి. అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ఇప్పటికైనా ఒకసారి ఈ బిగ్ ఛానల్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే, ఎలాంటి ఆధారాలున్నా బయట పెట్టాలి. ఇలా ప్రభుత్వం ఉంది. గతంలో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఐటీ దాడులు చేపించారు. ఈయన మంచితనాన్ని చూసి ఓర్వలేక కొంతమంది కావాలని వ్యక్తులు కేవలం ఈయన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక మరి అసత్య ఆరోపణలు చేస్తారు. గతంలో ఐటీ దాడులు కూడా చేపించడం జరిగింది. మరి 3 రోజులు ఐటీ దాడులు చేసి కూడా క్లీన్ చీట్గా కడిగిన ముత్యం వలె మరి ఆనాడు నిలిచిన వ్యక్తి పైల శేఖర్ రెడ్డి గారు. నిజంగా దురదృష్టకరం. ఒకసారి నియోజక ప్రజలు చాలా మంది ఆలోచన చేస్తారు. ఇంత మంచి వ్యక్తి మీద, ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా మరి వారు మరి ఈ రకంగా మరి ఛానళ్ళ ద్వారా సోషల్ మీడియాలో మరి ఇబ్బందికర పోస్టులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని ఈరోజు వలిగొండ మండల పార్టీ నాయకులంతా కూడా మన వలిగొండ పోలీస్ స్టేషన్లో మన ఎస్ఐ గారికి మరి ఈరోజు మేము కఠిన చర్యలు తీసుకోవాలని, బిగ్ టీవీ ద్వారా వచ్చిన వీడియోని
అనేక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా ఒకసారి ఈ వెలుగొండ మండల పక్షాన పార్టీ పక్షాన ఎలాంటి ఆధారాలు లేకుండా మరి పైలశేఖర్ రెడ్డి గారిని మరి దిగజార్చే విధంగా, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మరి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెలుగొండ మండల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.